ఆత్మశక్తి బ్యాటరీలో దాగి ఉన్న విద్యుత్ శక్తిలాగా ఏటీపీ అనే పదార్థంలో దాగి ఉన్న రసాయన శక్తి కదా. దానికి సుఖదుఖాలు లేదా బాధ సంతోషాలు ఎలా కలుగుతాయి? ప్రాపంచిక ఆత్మకు సంతోషం లేదా సుఖం కలిగినప్పుడు మనసు తేలికపడింది అంటాం. మరియు బాధ లేదా దుఃఖం కలిగినప్పుడు మనసు బరువెక్కింది అంటాం. నిజానికి బరువెక్కడం కానీ తేలిక పడడం కానీ మనసుకు జరిగేది కాదు. అది మనసును పట్టుకున్న ప్రాపంచిక ఆత్మకు జరుగుతుంది. మనిషి తాను మోస్తున్న భౌతిక బరువు ఎక్కువైతే ప్రాపంచిక ఆత్మకు బాధ, మరియు ఆ బరువు తగ్గితే సుఖం కలుగుతుంది కదా. మానసిక మరియు భౌతిక బరువులే ప్రాపంచిక ఆత్మకు అనుకూలమైన లేదా ప్రతికూలమైన భావోద్వేగాలకు లేదా అలజడికి లేదా వైబ్రేషన్కు కారణమవుతాయి. సుఖదుఖాలు రెండు ఏబీసీకి ఉత్తేజకరమైన స్థితులే. ఆ రెండు స్థితులే భావోద్వేగాలు లేదా వైబ్రేషన్స్. ఆత్మశక్తి స్థానంలో ఇంట్లోని ఏసీ కరెంటు శక్తిని ఒక ఉదాహరణగా తీసుకుందాం. దానికి ఒక పెద్ద మోటార్ను మరోసారి చిన్న మోటార్ను కరెంట్ వైర్ ద్వారా కలిపి ఉంచాము అనుకోండి. పెద్ద మోటార్ను పెద్ద బరువు మరియు చిన్న మోటార్ను చిన్న బరువు అనుకోండి. స్విచ్ వేయగానే ఆ ఏసీ కరెంటు పెద్ద మోటార్కు వెళ్ళినప్పుడు దాని వోల్టేజ్ కుంగిపోతుంది, అంటే తగ్గిపోతుంది. పెద్ద మోటార్ని ఆఫ్ చేసి చిన్న మోటార్కు కరెంటు పెట్టగానే దాని వోల్టేజ్ పొంగిపోతుంది, అంటే పెరిగిపోతుంది. అంటే వోల్టేజ్ పొంగడం మరియు కుంగడం అనేదే కరెంటు శక్తి యొక్క అలజడి లేదా వైబ్రేషన్. ఇదే వివరణ బ్యాటరీలోని విద్యుత్ శక్తికి అంటే డీసీ కరెంటుకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మరో విషయంలోకి వెళ్దాం. బ్యాటరీలో ఉండే విద్యుత్ శక్తి కూడా ఆత్మశక్తి లాంటిది. సెల్ ఫోన్లో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. రీఛార్జబుల్ అంటే అందులో శక్తి అయిపోతే మళ్ళీ బయట నుంచి పొందేది అని అర్థం. సెల్ ఫోన్లో చురుకుగా పనిచేసేది బ్యాటరీ శక్తి, కానీ సెల్ ఫోన్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ జడ పదార్థాలతో చేయబడినది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనేది సెల్ ఫోన్ ఎలా పని చేయాలో చెప్పే జ్ఞాపకాల పుస్తకం లాంటిది. ఉదాహరణకు సెల్ ఫోన్లో పాటలు వస్తున్నాయి అనుకుందాం. సెల్ ఫోన్లో పాటలు పాడేవాడు బ్యాటరీ శక్తి మరియు జరిగే పని పాటలు పాడడం. అందుకు ఉపయోగపడేది సెల్ ఫోన్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనే జ్ఞాపకాల పుస్తకం. ఆ జ్ఞాపకాల పుస్తకంలోనే పాటలు రాసి ఉంటాయి. పాటలు పాడేవాడు పాటలు పాడి అలసిపోయినప్పుడు మళ్ళీ పాడడానికి వాడికి శక్తి అవసరం కదా. అంటే బ్యాటరీ శక్తి పనిచేస్తూ చేస్తూ అలసిపోయి శక్తిని కోల్పోతుంది. కాబట్టి దానిని రోజు రీఛార్జ్ చేయాల్సిందే. అదేవిధంగా మనిషిలోని ఆత్మశక్తి తాను చేసే 7 పనులతో శక్తిని కోల్పోతుంది. రాత్రి గాఢ నిద్రలో తాను తిన్న ఆహారం నుంచి శక్తి రీఛార్జ్ చేయబడుతుంది. అంటే బ్యాటరీలోని రసాయన శక్తి కానీ మనిషిలోని ఆత్మశక్తి కానీ పనిచేస్తూ నిరంతరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. తల్లి గర్భంలో జైగోట్ అనే పిండ కణ దశ నుండే ప్రాణశక్తి రోజూ తాను చేస్తున్న పనులతో కొంత తగ్గిపోవడం, ఆ తగ్గిన శక్తిని తల్లి నుండి పొందడం జరుగుతుంది. ఆ శిశువు తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా చనిపోయే వరకు ప్రాణశక్తి రోజు తాను చేస్తున్న పనులతో కొంత తరిగిపోవడం, ఆ తరిగిన శక్తి తిన్న ఆహారం నుంచి వచ్చి చేరడం జరుగుతూ ఉంటుంది. ఒక మనిషి ఆహారం తినకుండా ఉంటే 100 రోజులలో చనిపోవచ్చు. అంటే బయట నుంచి శక్తి లోనికి చేరకుండా ఉంటే మనిషి చనిపోతాడు. అంటే ఆత్మశక్తి లేదా నేను అనే శక్తి లేదా ప్రాణశక్తి రోజు బయట ఆహారం నుండి వస్తుందనే కదా అర్థం. నేను అనబడే నిన్నటి శక్తి ఈరోజు కొంత తగ్గిపోతుంది. ఆ తగ్గినంత మేర శక్తి తిన్న ఆహారం నుండి వస్తుంది. ఈరోజు కొత్తగా వచ్చి చేరిన శక్తి రేపటికి తగ్గిపోతుంది. ఏ విధంగా అయితే బ్యాటరీలోని రసాయన శక్తి సెల్ ఫోన్ చేత అన్ని పనులను చేయిస్తుందో, ఆ విధంగానే శరీరంలోని ఆత్మశక్తి అంటే అందరిలో ఉండే నేను అనే శక్తి శరీరంతో అన్ని పనులను చేయిస్తుంది. సెల్ ఫోన్ బ్యాటరీలోని నిన్నటి రసాయన శక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ అంటే చనిపోతూ 90% చనిపోయింది అనుకుంటే, అదేవిధంగా శరీరంలోని నిన్నటి ఆత్మ కొద్ది కొద్దిగా చనిపోతూ 90% చనిపోయింది అన్నట్లే కదా. అప్పుడు గాఢ నిద్రలో నిన్న తిన్న ఆహారం నుంచి 90% నేను అనే శక్తి వచ్చి అంటే ఆత్మశక్తి వచ్చి ఉన్న 10%కి కలుస్తుంది.
అప్పుడు నేను అనేది శరీరం లోపల మాత్రమే లేదు, బయట ఆహారంలో కూడా ఉంది కదా. అది సూర్యశక్తి నుంచి వస్తుంది. అంటే నేను అనేది విశ్వశక్తి నుండి నిరంతరంగా బయట నుంచి శరీరంలోకి వస్తూ ఉంది, అంటే పుడుతూ ఉంది, మరియు శరీరం లోపల పనులు చేస్తూ శరీరంలో నుంచి విశ్వశక్తిలోకి వెళ్ళిపోతూ ఉంది, అంటే చనిపోతూ ఉంది. అంటే నేను శరీరంలో స్థిరంగా లేను, నేను ఒకచోట లేను. నేను విశ్వశక్తి నుండి సూర్యుడికి, సూర్యుడి నుండి భూమి మీద ఉన్న చెట్లలోకి, చెట్ల నుండి జంతువులలోకి, మరియు వాటి నుండి మనిషి శరీరంలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుండి విశ్వశక్తిలో కలిసిపోతాను. నేను అనేది ప్రవహిస్తున్న నదిలోని నీరు లాంటిది. నేను అనేది గడుస్తున్న కాలం లాంటిది. ఇంతకుముందు ఉన్న క్షణం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న క్షణం మరొక క్షణంలో మాయమవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు, నేను మరియు అందరం ఉపయోగిస్తున్న ఆ నేను అనేది ఎలాంటిది? అది ఎక్కడ ఉంది? ఎప్పుడు పుడుతుంది? ఎప్పుడు చస్తుంది? నిన్న ఏ ఆత్మశక్తి అయితే ఈ శరీరంలో ఉంటూ నేను, నాది, నాకు, నన్ను అంటూ ఉండేదో అది ఈరోజు లేదు. కొత్త ఆత్మశక్తి వచ్చి ఈ శరీరంలో చేరింది. నిన్నటి నేను ఈరోజు లేను, ఈరోజు ఉన్న నేను రేపటికి ఉండను. మరి నేను, నాది, నాకు, నన్ను అనే స్వార్థభావం ఎంతవరకు నిజం? భార్య, పిల్లలు, ఇల్లు, శరీరం, మనసులతో సహా నిన్న నాది అని నోటితో అన్నది మరియు అనుకున్నది ఏది కూడా ఈరోజు ఉన్న నేనుది కాదు. ఇదంతా మాయ మరియు మిథ్య అనిపిస్తుంది కదా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నేను లేదా ఆత్మశక్తి యొక్క శాస్త్రీయ అస్తిత్వం. శ్యామసుందర ప్రేమ మందిర, అణువణువు నీ ఆలయమేరా అనే పాటలో ఈ మాటే చెప్తాడు. ఆ పాట లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వినండి. ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు.